నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసిన రాయదుర్గం పోలీసులు అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతా హీ సేవ పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తామన్న గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామన్న ఎమ్మెల్యే గంట రాజకీయం చేయొద్దంటూ వైసీపీకి హితవు వరదల కారణంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ స్వయంగా పర్యటించారు. రైతుల పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నారని అదేవిధంగా బొడమేరు గట్లకు కూడా మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేందుకు వైసీపీ పడవలను బ్యారేజీ గేట్లు ఢీకొట్టేలా కుట్ర పన్నిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వరద బాధితులను పరామర్శించడానికి ఆయనకు సమయం లేదని ఖైదీలను పరామర్శించడానికైతే సమయం ఉందంటూ ఎద్దేవా చేశారు. దాదాపు 20-30 టన్నుల బరువు ఉండే పడవలను ఇప్పుడు కూడా తీలేపోతున్నారు. ఇవాళ కూడా నిన్న కూడా కట్ చేస్తుంటే ఇంకా ఆ పడవలు బయటికి రావట్లే. అంత హెవీగా ఉండే పడవలతో ప్రకాశం బ్యారేజ్ కూడా కూల్చే కార్యక్రమానికి ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ వైసీపీ నాయకులు ఉరిగట్టారంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలా. ఆయన వచ్చి మాట్లాడతాడు ఏమీ జరగలేదు, సహాయ కార్యక్రమాలు ఏమీ జరగలేదు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వరదల్లో ఉన్నటువంటి వరద బాధితులు పలకరిస్తాక ఆయనకు టైం లేదు. జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని పలకరిస్తాక మటుకు ఆయనకు టైం ఉంటుంది. వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి గాని వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలకు గాని ఒక భరోసా ధైర్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని భయపెట్టే కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజులు వినాయక చవితి కూడా విజయవాడలోనే ఉండి అక్కడే సర్వవిఘ్నాలు తొలగాలని చెప్పి దేవుడికి పూజ చేసుకుని మళ్ళీ వరద కార్యక్రమాలకు వెళ్ళిపోయారు. సహాయ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తగిన బుద్ధి చెప్తారు. కేబినెట్ అంతా అక్కడే ఉంది. టోటల్ వరద సహాయ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు, జనసేన, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా 10 రోజులు 11 రోజులు దగ్గర అక్కడే ఉన్నారు. ఇవాళ కూడా సహాయ కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. ఎన్యూమరేషన్ అయిపోయింది కాబట్టి రేపు 17వ తారీఖు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క బెనిఫిషరీకి చివరి వరకు చేరే వరకు అన్ని టీంలు వర్క్ చేస్తాయి. ఇంత పెద్ద ఎత్తున దీనికి విజయవంతంగా ఎవరైతే రైతులకు కానీ వరద బాధితులకు కానీ ఒక అండగా భరోసాగా నిలబడిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఐఏఎస్ ఆఫీసర్లకి, అధికారులు కూడా అక్కడే ఉన్నారు. పాపం టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. బృందం కూడా దాదాపు 2 సార్లు వాళ్ళు వచ్చి మొత్తం కూడా పర్యటన చేసుకుని ఇంచు టు ఇంచు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా వచ్చి చౌహాన్ గారు కూడా మొత్తం ఆయన కూడా తిరిగి పంటలన్నీ కూడా చూశారు. హనుమాన్ జంక్షన్ గన్నవరం దగ్గర మేము అక్కడ చూస్తాం జరిగింది. ప్రతి ఒక్క పంటని కూడా ఆయన పరీక్షగా చూసి ఎంత ఖర్చు అవుద్ది, కంద పంట వేయాలంటే దగ్గర 2.5 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది, పసుపు వేయాలంటే 2 లక్షలు అవుతుంది, అట్లాగే వరి పంట వేయాలంటే ఇవాళ దాదాపు 25,000 అయింది ఖర్చు అయింది ఎకరా. ఇవన్నీ కూడా ఆయన కూడా అవగాహన కల్పిస్తుంది. తప్పకుండా మిగతాయి కూడా కేంద్రం తప్పకుండా సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాం. రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు అయితే పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మళ్ళీ బుడమేరుని రీస్ట్రక్చర్ చేయడానికి బుడమేరుకి కూడా ఇంకా అదనపు నిధులు కావాలి. ఇవన్నీ కూడా కేంద్రం సపోర్ట్ కూడా ఉందని చెప్పి భావిస్తాం. డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. కేసు విచారణను నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. 3 పోలీసులు తాజాగా కొరియోగ్రాఫర్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. జానీ మాస్టర్ పై బాధితురాలు సంచలన విషయాలు బయటపెట్టారు. జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదవగా బాధితురాలి ఇంట్లోనే నార్సింగ్ పోలీసులు 3 గంటల పాటు విచారించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. ముంబైతో పాటు హైదరాబాద్ లో కూడా తనపై లైంగిక దాడి చేశారని, పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశారని బాధితురాలు తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది.
అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్ లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేశారు అటు జానీ మాస్టర్ గారు లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథిసిరిలో వైసీపీ కార్యకర్తలు వినాయక నిమజ్జనానికి వెళ్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. గ్రామం నుంచి నిమజ్జనానికి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై ట్రాక్టర్ అడ్డుపెట్టారు. దాదాపు 3 గంటల పాటు హైడ్రామా నడిచింది. దాంతో వైసీపీ కార్యకర్తలు వినాయకుడి విగ్రహాన్ని వెనక్కి తీసుకువెళ్లి మండపంలోనే పునఃప్రతిష్ఠించారు. తమ ప్రభుత్వం వచ్చినప్పుడే వినాయక నిమజ్జనం నిర్వహిస్తామంటూ సవాల్ చేశారు. అప్పటి వరకు పూజలు కొనసాగిస్తామని ప్రతినపూనారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ కౌన్సిలర్లతో ఎంపీ మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలను తప్ప ఆ పార్టీ కార్యకర్తలను అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సమావేశానికి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ జన్మదిన వేడుకల్లో భాగంగా బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి, బొమ్మన ఫౌండేషన్ అధినేత బొమ్మన సుబ్బారాయుడు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయలు పేర్కొన్నారు. కడప నగరంలో సత్యకుమార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం శశిభూషణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏటా సత్యకుమార్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్య శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని, ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే సత్యకుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి క్లిష్టతరమైన ధర్మవరం అసెంబ్లీ నుంచి పోయిన సాధారణ ఎన్నికల్లో సునాయాసంగా గెలుపొంది ఈరోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా పనిచేస్తున్న మన ప్రియతమ నాయకుడు, మన జిల్లా వాస్తవ్యులు శ్రీ సత్యకుమార్ గారి జన్మదినం సందర్భంగా బీజేవైఎం బొమ్మన విజయ్ గారు, అదేవిధంగా బొమ్మన ఫౌండేషన్ చైర్మన్ బొమ్మన సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వరుసగా సత్యకుమార్ జన్మదినం పురస్కరించుకుని 8వసారి ఇది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనేక మంది బీజేవైఎం కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రక్తాన్ని ఇచ్చేదానికి, రక్తదానం చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి అందరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. సత్యాన్న పుట్టినరోజు సందర్భంగా అంటే ఈరోజు మంత్రి అయిన కాకుండా అంతకు ముందు కూడా సత్యాన్న మీద మనం అభిమానంతో ప్రతి సంవత్సరం బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలాగే బీజేపీ ఆధ్వర్యంలో మనము ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఇంతకుముందు గతంలో 7 సార్లు రక్తదానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు 8వసారి సత్యాన్న పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన అన్న అంటే నేనున్నా అని చెప్పి పలికేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అతి కొందర కాలంలోనే అంటే 3 నెలల్లోనే ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం, అలాగే ముఖ్యమైన శాఖ నిర్వర్తించడం, ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ప్రత్యేక వన్నె తెచ్చుకోవడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా మన కడప జిల్లా వాసి కావడం ఇంకా గర్వంగా మనం ఫీల్ అవుతూ ఆయన పుట్టినరోజులు ఇలాంటి మరెన్నో జరుపుకోవాలని చెప్పి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముఖ్యంగా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కడప జిల్లా వారికి ఏ టైంలో అయినా ఫోన్ చేసినా, ఎప్పుడు చేసినా నాకు ఒక అన్న ఉన్నాడని చెప్పుకుంటే మా సత్యాన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొమ్మన ఫౌండేషన్ టీం సభ్యులు మరియు బీజేవైఎం నాయకులు మరియు బీజేవైఎం కార్యకర్తలు ఈరోజు అంటే ఏదైనా చేయొచ్చు కానీ రక్తదానం చేయడాన్ని చాలా మేము
మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. సత్యన్న జన్మదినం ఇది 8వసారి జరుపుకుంటూ 8వసారి కూడా ప్రతి సంవత్సరం ఇచ్చేవారు. ఈ సంవత్సరం కూడా ముందుకు వచ్చి రక్తం డొనేట్ చేయడాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా గూడూరులోని ఐసీఎస్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై చెత్తను శుభ్రం చేసిన అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో స్వచ్ఛతా కార్యక్రమాలు ఏమీ జరగలేదని, ఇకపై అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ స్వచ్ఛతా హీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, మస్తాన్, శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా పేరుకు మాత్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒకరోజు కూడా ఈదులోకి వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. కానీ ఈసారి ఈ రోజు నుంచి 1వ తేదీ వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీ జయంతి ముందు రోజు వరకు ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో మన అధికారులందరి యొక్క సహాయ సహకారాలు, మా నాయకుల యొక్క సహాయ సహకారాలతో చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మనమందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ అంటే స్వచ్ఛతా వీ హ్యావ్ టు వర్షిప్ ది క్లీన్లీనెస్. ఇది క్లీన్లీనెస్ బీయింగ్ గివెన్ సో మచ్ ప్రయారిటీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడే కమిషనర్ గారు చెప్తున్నారా 3 థీమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై, మనం క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది యూనిట్స్ వీ హ్యావ్ టు క్లీన్లీనెస్ ఎన్ష్యూర్ అట్ దీస్ యూనిట్స్ with the citizen participation, Jan Bhagidari. So ఇది not only in Commissioner Municipal Corporation, Gram Panchayat లో కూడా ఇది బాగా జరుగుతున్నాయి. Will ensure that this campaign reach to a very good successful closure on 1st of October. So on 2nd October on the Mahatma Gandhi Jayanti will be able to have a very successful completion of this event. ధన్యవాదాలు. ఈ 17వ తేదీ నుంచి రేపు 1వ తేదీ వరకు ఈ స్వచ్ఛత మీద కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. ప్రతి వార్డులో గ్రామ సభలను నిర్వహించడం, ఈ స్వచ్ఛత మీద ప్రతి ఒక్కరికి ప్రజలకి అవగాహన కల్పించడం, ఈ చెత్త సేకరణ మరియు దాన్ని నిర్మూలన మీద వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా ఉంటుంది. ముఖ్యంగా స్వచ్ఛత మీద ఈ యొక్క ఎప్పుడైతే గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో పూర్తి స్థాయి అవగాహన కల్పించి మన పట్టణాలని, గ్రామాలను కూడా పూర్తి స్థాయి పరిపూర్ణంగా తయారు చేయాలనేది సంకల్పంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.